Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu APPSC Group 2 ki sambandhinchi హిస్టరీ నుండి మధ్యయుగ భారతదేశ చరిత్ర టాపిక్ నుండి వెరీ ఇంపార్టెంట్ బిట్స్ని అయితే చూసుకుందాము. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బిట్స్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మనకి ఈ టైప్లోనే ఎగ్జామ్స్లో బిట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. అండ్ ఈ బిట్స్ వచ్చినా కూడా మనము ఆశ్చర్యపోనవసరం లేదు. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో గ్రూప్ 2కి సంబంధించి క్లాసెస్ చేస్తున్నాను, ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేస్తున్నాను, మోడల్ పేపర్స్ చేస్తున్నాను, ట్రిక్స్ వీడియోస్ చేస్తున్నాను, క్విక్ రివిజన్ వీడియోస్ చేస్తున్నాను, అండ్ ప్రిపరేషన్ ప్లాన్ వీడియోస్ కూడా చేస్తున్నాను. ఇలా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి అన్ని క్లాసెస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ మన ఛానల్కి ఇచ్చేయండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ ఉండండి, వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి వీడియోస్ని షేర్ కూడా చేస్తూ ఉండండి. అండ్ మన ఛానల్లోని వీడియోస్ని ఫాలో అవ్వడం కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. ఆ వీడియోస్ అయితే అతి త్వరలో ప్రిపేర్ చేసేస్తాను. అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో వీడియో టైటిల్ మీద క్లిక్ చేసేయండి, మీకు నచ్చిన ప్లేలిస్ట్ చూసుకోండి, ఓపెన్ చేసేయండి, చక్కగా మీకు నచ్చిన వీడియోస్ అన్నీ కూడా ఆన్సర్స్ చేసుకోండి లేదా క్లాసెస్ వినేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, మరి ఫస్ట్ క్వశ్చన్ని చూసేద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే చోళుల కాలం ఏ భాషకు స్వర్ణయుగంగా చెబుతారు? ఫస్ట్ వన్ ఉర్దూ, సెకండ్ వన్ ప్రాకృతం, థర్డ్ వన్ తమిళం, ఫోర్త్ వన్ పారసీకం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, తమిళం. చోళుల కాలం ఏ భాషకు స్వర్ణయుగంగా చెప్తారు అంటే తమిళ భాషకు చోళుల కాలం అనేది స్వర్ణయుగంగా చెప్తారు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, చోళుల కాలం నాటి సాహిత్య వికాసానికి అత్యుత్తమ ఉదాహరణలుగా చెప్పబడే తమిళ గ్రంథం ఏది? ఏ శివాగ సిందామణి, బి కంబరామాయణం, సి కళింగ పట్టుపరణి, డి నలవెంబ. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏబి, సెకండ్ వన్ బీసీ, థర్డ్ వన్ ఏడి, ఫోర్త్ వన్ సిడి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఏ బి. చోళుల కాలం నాటి సాహిత్య వికాసానికి అత్యుత్తమ ఉదాహరణలుగా చెప్పబడే తమిళ గ్రంథం ఏవి అంటే శివాగ సిందామణి అనే గ్రంథం ఒకటి, అలాగే కంబరామాయణం. ఈ రెండు గ్రంథాలు కూడా మనకి చోళుల కాలం నాటి సాహిత్య వికాసానికి అత్యుత్తమ ఉదాహరణలుగా మనము చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, చోళుల కాలంలో అన్ని కులాల ప్రజలు నివసించే గ్రామాల సభలను ఏమంటారు? ఫస్ట్ వన్ ఉర్, సెకండ్ వన్ ఉమర్, థర్డ్ వన్ ఉర్హా, ఫోర్త్ వన్ ఉమిలి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా, ఉర్. చోళుల కాలంలో అన్ని కులాల ప్రజలు నివసించే గ్రామాల సభలను ఉర్ అంటారు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి అని అడిగారు. సో చోళుల కాలం నాటి ముఖ్యమైన పన్నుల గురించి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో లెఫ్ట్ సైడ్ ఫస్ట్ వన్ తీరయిరై, సెకండ్ వన్ శక్తైర్త్యై, థర్డ్ వన్ తట్టార్ పాట్టం, ఫోర్త్ వన్ వలక్కునీర్ పట్టం. సో ఇక్కడ పన్నులు చూసుకుంటే ఏ మగ్గంపై పన్ను, బి తెలికవారిపై పన్ను, సి స్వర్ణకారులపై పన్ను, డి నీటి వనరులపై పన్ను. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ 1C 2D 3B 4A, సెకండ్ వన్ 1A 2B 3C 4D, థర్డ్ వన్ 1B 2D 3A 4C, ఫోర్త్ వన్ 1C 2A 3B 4D. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 1A 2B 3C 4D. తీకయిరై అనేది మగ్గంపై పన్ను అండి. మగ్గంపై పన్నుని ఏమంటారు చోళుల కాలంలో? తీరయిరై. ఓకేనా? రెండవది శక్త్యర్తే, ఇది తెలికల వారిపై పన్నును శక్త్యర్తే అంటారు. ఓకేనా? తర్వాత తట్టార్ పాట్టం. ఈ తట్టార్ పాట్టం అనేది స్వర్ణకారులపై వేసే పన్నును తట్టార్ పాట్టం అంటారు. తర్వాత వళక్కునీర్ పట్టం అనేది నీటి వనరులపై వేసే పన్ను. చోళుల కాలంలో ఈ విధంగా అయితే మగ్గంపై పన్నును తీరయిరై అంటారు, అలాగే తెలికల వానపై పన్నును శక్త్యర్తే అంటారు, అలాగే స్వర్ణకారులపై పన్నును తట్టార్ పాట్టం అంటారు, నీటి వనరులపై పన్ను వళక్కునీర్ పట్టం అంటారు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్,
క్రింది వారిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏ భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్ల పేరుతో తొలి ముస్లిం రాజ్యాన్ని స్థాపించింది కుతుబుద్దీన్ ఐబక్. బి ఐబక్ అనగా చంద్రునికి ప్రభువు. సి కుతుబుద్దీన్ ఐబక్ను లాక్ బక్ష్ మరియు అక్షర బక్ష్ అని కీర్తింపబడ్డాడు. డి భారతదేశంలో ఖువ్వత్ ఉల్ ఇస్లాం అను మసీదును మొట్టమొదటిగా నిర్మించినది కుతుబుద్దీన్ ఐబక్. సో ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ ఏబిసి, సెకండ్ వన్ బిసిడి, థర్డ్ వన్ ఏసిడి, ఫోర్త్ వన్ ఏబిసిడి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఒకసారి మనం చూసుకుందాము, అన్నీ కూడా మనకి సరైనవే. సరైన వాక్యాలు ఏంటంటే భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్ల పేరుతో తొలి ముస్లిం రాజ్యాన్ని స్థాపించింది ఎవరు అంటే కుతుబుద్దీన్ ఐబక్ అండి. మనకి క్వశ్చన్ ఏ విధంగా అడిగే అవకాశం ఉంది, ఢిల్లీ సుల్తాన్ల పేరుతో తొలి ముస్లిం రాజ్యాన్ని స్థాపించింది భారతదేశంలో ఎవరు అంటే కుతుబుద్దీన్ ఐబక్. అలాగే ఐబక్ అంటే అర్థం ఏంటి అంటే చంద్రునికి ప్రభువు. ఐబక్ అనగా అర్థం చంద్రునికి ప్రభువు. తర్వాత కుతుబుద్దీన్ ఐబక్ను లాక్ బక్ష్ మరియు అక్షర బక్ష్ అని కూడా కీర్తింపబడ్డారు. కుతుబుద్దీన్ ఐబక్కు ఇంకొక పేర్లు ఏంటి అంటే లాక్ బక్ష్ అలాగే అక్షర బక్ష్. ఈ రెండు కూడా కుతుబుద్దీన్ ఐబక్కు సంబంధించి పేర్లు అనమాట. ఈ విధంగా కూడా ఆయన కీర్తింపబడడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఖువ్వత్ ఉల్ ఇస్లాం అను మసీదును మొట్టమొదటిగా నిర్మించింది కూడా కుతుబుద్దీన్ ఐబక్. కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించినటువంటి మసీద్ ఏది అంటే ఖువ్వత్ ఉల్ ఇస్లాం. ఇది ఎక్కడ అంటే భారతదేశంలో. అలాగే భారతదేశంలో మొట్టమొదటిగా నిర్మించిన మసీద్ కూడా మనకి ఇక్కడ కుతుబుద్దీన్ ఐబక్ ఖువ్వత్ ఉల్ ఇస్లాం అనే మసీదుని. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సుల్తాన్ అనే బిరుదును తీసుకోని వారు ఎవరు? ఫస్ట్ వన్ కుతుబుద్దీన్ ఐబక్, సెకండ్ వన్ ఇల్టుట్మిష్, థర్డ్ వన్ రక్నుద్దీన్ ఫిరోజ్ షా, ఫోర్త్ వన్ నాసిరుద్దీన్ మహమ్మద్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. కుతుబుద్దీన్ ఐబక్ అనే ఆయన సుల్తాన్ అనే బిరుదును తీసుకోలేదు. బట్ మిగతా అందరూ కూడా సుల్తాన్ అనే బిరుదును తీసుకున్నారు. సో ఎవరెవరు సుల్తాన్ అనే బిరుదును తీసుకున్నారు? ఇల్టుట్మిష్ తీసుకున్నారు, రక్నుద్దీన్ ఫిరోజ్ షా తీసుకున్నారు, అలాగే నాసిరుద్దీన్ మహమ్మద్ కూడా తీసుకున్నారు. ఈ ముగ్గురు కూడా సుల్తాన్ అనే బిరుదును తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఖువ్వత్ ఉల్ ఇస్లాం అను మసీదును ఢిల్లీలో మొదటిసారిగా ఏ శైలిలో నిర్మించారు? సో ఫస్ట్ వన్ వేసరా, సెకండ్ వన్ ద్రావిడ, థర్డ్ వన్ ఇండో పర్షియన్, ఫోర్త్ వన్ పైవన్నీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ అలాగే చాలామంది పీడిఎఫ్స్ అడుగుతున్నారు, మేడం గారు పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేయండి అని. సో ఆ పీడిఎఫ్స్ అన్నీ కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. మనకి యాప్ కానీ వెబ్సైట్ కానీ లేదు. సో నేనేం చేస్తున్నానంటే పీడిఎఫ్స్ ఉన్నవన్నీ కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. మనకి టెలిగ్రామ్ ఛానల్ ఒకటి, టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి, రెండు ఉన్నాయి. సో ఆ రెండింటిని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేస్ మనకి ఆ లింక్స్ అనేవి ఓపెన్ కాకపోతే డైరెక్ట్గా టెలిగ్రామ్లోకి వెళ్ళిపోండి. టెలిగ్రామ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మన రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేసినట్లయితే టెలిగ్రామ్ గ్రూప్ను టెలిగ్రామ్ ఛానల్ కనిపిస్తాయి. రెండింటిలో జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే పీడిఎఫ్స్ ఉంటాయి, టెలిగ్రామ్ గ్రూప్లో పీడిఎఫ్స్ ఉండవు. ఓకేనా. టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఎవరైనా సరే పర్సనల్గా నాకు మెసేజ్ చేయాలి అంటే యూస్ఫుల్గా ఉంటుందని టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేశాను. సో ఆన్సర్ కామెంట్ చేస్తారా మరి? సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఇండో పర్షియన్. ఖువ్వత్ ఉల్ ఇస్లాం అను మసీదును ఢిల్లీలో మొదటిసారిగా ఇండో పర్షియన్ శైలిలో అయితే నిర్మించడం జరిగింది. భారతదేశంలో ఏ మసీద్ అమ్మా? ఖువ్వత్ ఉల్ ఇస్లాం అనే మసీదు ఎక్కడ? ఢిల్లీలో మొదటిసారిగా ఏ శైలిలో నిర్మించారు అంటే ఇండో పర్షియన్ శైలిలో అయితే నిర్మించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీకి రాజధానిగా చేసుకుని భారతదేశాన్ని పాలించిన మొదటి ముస్లిం పాలకుడిగా గుర్తింపు పొందింది ఎవరు? ఫస్ట్ వన్ కుతుబుద్దీన్ ఐబక్, సెకండ్ వన్ ఇల్టుట్మిష్, థర్డ్ వన్ మైజుద్దీన్ బహరామ్ షా, ఫోర్త్ వన్ అల్లావుద్దీన్ మసూద్ షా. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, కుతుబుద్దీన్ ఐబక్. ఢిల్లీని రాజధానిగా చేసుకొని భారతదేశాన్ని పాలించినటువంటి మొదటి ముస్లిం పాలకుడిగా గుర్తింపు పొందింది ఎవరు అంటే కుతుబుద్దీన్ ఐబక్ అండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో ఎవరు సమాధుల పితామహుడిగా పేరు పొందారు? ఫస్ట్ వన్ కుతుబుద్దీన్ ఐబక్, సెకండ్ వన్ ఇల్టుట్మిష్, థర్డ్ వన్ నాసిరుద్దీన్ మహమ్మద్, ఫోర్త్ వన్ ఘియాజుద్దీన్ బాల్బన్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇల్టుట్మిష్. క్రింది వాటిలో ఎవరు సమాధుల పితామహుడిగా పేరు పొందారు అంటే ఇల్టుట్మిష్ అండి. ఇల్టుట్మిష్ ఆయన్నే మనము సమాధుల పితామహుడిగా కూడా పిలుస్తాము. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఇల్టుట్మిష్ గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏ, హౌస్ ఐ సుల్తానీ అనే గొప్ప రిజర్వాయర్ను నిర్మించారు. బి, వెండి నాణేలు అయినటువంటి టంకాలు, రాగి నాణేలైన జిటాళ్లను, స్వతంత్రంగా అరబ్బీ నాణేలను కూడా ముద్రించిన మరియు ఖలీఫా ద్వారా గౌరవ బహుమానం పొందిన ప్రథమ ఢిల్లీ సుల్తాన్గా ప్రసిద్ధి చెందాడు. సి, ఇక్తా పద్ధతిని ప్రవేశపెట్టాడు. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఏ బి, సెకండ్ వన్ బి సి, థర్డ్ వన్ ఏ సి, ఫోర్త్ వన్ ఏ బి సి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ ఇక్కడ మనకి ఆప్షన్స్ అన్నీ పైవన్నీ సరైనవి అనేసి ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఎక్కువ నేర్చుకోవడం కోసం అనమాట. అదే మనకి ఫైనల్ ఎగ్జామ్లో అయితే మాత్రం ఇలా ఎవరండి పైవన్నీ అనేసి, ఎందుకంటే వాళ్ళు కూడా మనకంటే తెలివైన వాళ్ళు అయిపోయారు. మనమైతే తెలివితేటలుగా ప్రదర్శిస్తున్నాం కొన్ని ట్రిక్స్ యూజ్ చేసి అనుకుంటే మనకంటే తెలివైన వాళ్ళు కదా, ఎందుకంటే వాళ్ళు ముందులో ఉంటారు. సో అలా అయితే మాత్రం ఆన్సర్ అవ్వదు. బట్ ఇక్కడ మాత్రం నేను ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఎక్కువ నాలెడ్జ్ అనేది తెలుసుకోవడం కోసం ఈ విధంగా చెప్తున్నా, అంతేకాని ఇదే విధంగా అక్కడ క్వశ్చన్ పేపర్ ఉంటుందని అదే మీరు అనుకోవద్దు. ఓకే. అండ్ క్వశ్చన్ ఫార్మింగ్ మనకి ఈ విధంగానే ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్స్ ఇప్పుడు ఇవ్వడం మానేశారు. ఒక 4 క్వశ్చన్స్ ఇచ్చేసి దానికి ఆన్సర్ని ఒక క్వశ్చన్లో కుదిస్తున్నారు. సో ఆన్సర్ ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. 3 కూడా మనకి సరైనవే ఆబ్వియస్లీ, ఎందుకంటే ఇక్కడ హౌస్ ఐ సుల్తానీ అనే గొప్ప రిజర్వాయర్ను ఎవరు నిర్మించారు అంటే ఇల్టుట్మిష్ నిర్మించారు. ఒక క్వశ్చన్గా అడిగే అవకాశం ఉంది, బట్ ఇప్పుడు రోజుల్లో అయితే ఇలా క్వశ్చన్స్ అడగట్లేదు. సో ఇల్టుట్మిష్ అనే ఆయన హౌస్ ఐ సుల్తానీ అనే ఒక గొప్ప రిజర్వాయర్ను నిర్మించారు. అలాగే వెండి నాణేలు అయినటువంటి టంకాలు, రాగి నాణేలు అయినవన్నీ జిటాళ్లను చూసుకోండి. ఇల్టుట్మిష్ చేసిన వెండి నాణేల పేర్లు ఏంటి అంటే టంకాలు, ఇక్కడ చూసుకోండి మళ్ళీ ఈ విధంగా కూడా క్వశ్చన్ అడుగుతారు. అలాగే రాగి నాణాల యొక్క పేర్లు ఏంటి అంటే జిటాళ్ళు. ఓకేనా. వెండి నాణాలు అయిన టంకాలు, రాగి నాణాలు అయిన జిటాళ్ళు స్వతంత్రంగా అరబ్బీ నాణాలను కూడా ముద్రించిన మరియు ఖలీఫా ద్వారా గౌరవ బహుమానం పొందిన ప్రథమ ఢిల్లీ సుల్తాన్గా ప్రసిద్ధి చెందారు. చూసుకోండి, వెండి నాణాలైన టంకాలు, రాగి నాణాలైన జిటాళ్ళు, అలాగే స్వతంత్రంగా అరబ్బీ నాణాలు కూడా ముద్రించారు ఈయన ఎవరు, ఇల్టుట్మిష్. అలాగే ఖలీఫా ద్వారా గౌరవ బహుమానం కూడా పొందినటువంటి ఢిల్లీ సుల్తాన్గా పేరు పొందినటువంటి ఆయన ఎవరు అంటే ఇల్టుట్మిష్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, అలాగే ఇంకొకటి ఇక్తా పద్ధతిని కూడా ఎవరు ప్రవేశపెట్టారు అంటే ఇల్టుట్మిష్. ఇల్టుట్మిష్ అనే ఆయన ఇక్తా పద్ధతిని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్తా అనగా ఏంటి? ఫస్ట్ వన్, ఒక అధికారం యొక్క జీత భత్యాలకు గాను మరియు అతను నిర్వహిస్తున్న సైనిక ఖర్చులకు గాను ఇవ్వబడిన భూభాగం. సెకండ్ వన్, సైనికులకు ఇచ్చే జీత భత్యాలు. థర్డ్ వన్, బ్రాహ్మణులకు ఇచ్చే అగ్రహారం. ఫోర్త్ వన్, ఇతర శాఖల అధికారులకు ఇచ్చే లాంఛనాలు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఇక్తా అనగా ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అమ్మా. ఒక అధికారి యొక్క జీత భత్యాలకు గాను మరియు అతను నిర్వహిస్తున్న సైనిక ఖర్చులకు గాను ఇవ్వబడిన భూభాగాన్నే ఇక్తా అంటారు. చూసుకోండి, ఒక అధికారి యొక్క జీత భత్యాలకు గాను అలాగే అతను నిర్వహిస్తున్న సైనిక ఖర్చులకు గాను ఇవ్వబడిన భూభాగాన్నే ఇక్తా అని అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏ, ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన ఏకైక మహిళ ఇల్టుట్మిష్ కూతురు రజియా సుల్తానా. బి, ఇల్టుట్మిష్ హౌస్ ఐ సుల్తానీ అను గొప్ప రిజర్వాయర్ను నిర్మించారు. సి, శాసనాల రచయిత అలాగే రాతగాడుగా ప్రసిద్ధి చెందిన ఢిల్లీ సుల్తాన్ నాసిరుద్దీన్ మహమ్మద్. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏబి, సెకండ్ వన్ బీసీ, థర్డ్ వన్ ఏసీ, ఫోర్త్ వన్ ఏబిసి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అమ్మా. అన్నీ కూడా సరైనవే. ఏంటంటే ఒకసారి చూసుకుందాము. ఇక్కడ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన ఏకైక మహిళ ఎవరు అంటే ఇల్టుట్మిష్ యొక్క కూతురు రజియా సుల్తానా. ఇల్టుట్మిష్ కూతురు ఎవరమ్మా? రజియా సుల్తానా. ఈ రజియా సుల్తానా అనే ఆవిడ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి మొదటి ఏకైక మహిళ. ఓకేనా, మొదటి అన్న ఏకైక అన్న ఒకటే కదా. సో ఏకైక మహిళ, ఏకైక అంటే ఒకే ఒక్క
అసలు ఇంకా మొదట లాస్ట్ లేరని సారథం. అలాగే మొదటి ఆవిడే, లాస్ట్లో కూడా ఆవిడే. అందుకే ఏకైక మహిళ ఎవరు అంటే రజియా సుల్తానా. ఈవిడ ఎవరు అంటే ఇల్టుట్మిష్ యొక్క కూతురు. అలాగే ఇల్టుట్మిష్ హౌజై సుల్తానీ అని ఒక గొప్ప రిజర్వాయర్ను కూడా నిర్మించారు. ఇది ఆల్రెడీ మనము ముందు చూసుకున్నాము. ఇల్టుట్మిష్ ఏం నిర్మించారమ్మా? హౌజై సుల్తానీ అని ఒక గొప్ప రిజర్వాయర్ను కూడా ఈయన నిర్మించడం జరిగింది. నెక్స్ట్, శాసనాల రచయిత అలాగే రాతగాడుగా కూడా ప్రసిద్ధి చెందినటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు అంటే నాసిరుద్దీన్ మహమ్మద్. చూడండి, నాసిరుద్దీన్ మహమ్మద్ ఏ విధంగా ప్రసిద్ధిగాంచాడు అంటే శాసనాల రచయితగా ప్రసిద్ధిగాంచాడు, అలాగే రాతగాడుగా కూడా ప్రసిద్ధిగాంచాడు. ఎవరు అంటే ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి నాసిరుద్దీన్ మహమ్మద్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏ, బానిస వంశపు సుల్తాన్లలో అగ్రగణ్యుడు, రాజు, దైవాంశ సంభూతుడు, రాజరికం దైవదత్తం అనే సిద్ధాంతాన్ని పాటించేది బాల్బన్. బి, నాసిరుద్దీన్కు తబాకత్ ఈ నాసిరి అనే గ్రంథాన్ని రాసి అంకితం ఇచ్చిన వారు మిన్హజుద్దీన్ సిరాజ్. సి, ఇరాన్ దేశపు నూతన సంవత్సరం నవరోజ్. డి, సుల్తాన్ పాదాలను సింహాసనమును ముద్దు పెట్టుకోవడం పైబోస్. సో ఆప్షన్స్, ఫస్ట్ వన్ ఏ బి సి, సెకండ్ వన్ బి సి డి, థర్డ్ వన్ ఏ సి డి, ఫోర్త్ వన్ ఏ బి సి డి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అన్నీ కూడా మనకి సరైనవే. ఏంటంటి? బానిస వంశపు సుల్తాన్లలో అగ్రగణ్యుడు, అలాగే రాజు, దైవాంశ సంభూతుడు, రాజరికం దైవదత్తం అనే సిద్ధాంతాన్ని పాటించేది ఎవరు? బాల్బన్. ఇక్కడ మనకి క్వశ్చన్ వేరుగా కూడా అడిగే అవకాశం ఉంది. రాజరికం దైవదత్వం అనే సిద్ధాంతాన్ని పాటించేది ఎవరు? బాల్బన్. అలాగే బానిస వంశపు సుల్తాన్లో అగ్రగణ్యుడు ఎవరు? బాల్బన్. రాజు, దైవాంశ సంభూతుడు ఎవరు? బాల్బన్. ఓకే. సో నెక్స్ట్, నాసిరుద్దీన్కు తబాకత్ ఈ సినారి అనే గ్రంథాన్ని రాసి అంకితం ఇచ్చిన వారు మిన్హజుద్దీన్ సిరాజ్. అంటే తబాకత్ ఈ నాసిరి అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? మిన్హజుద్దీన్ సిరాజ్. ఇది ఎవరికి అంకితం ఇచ్చారు? నాసిరుద్దీన్ తబాకత్కు అంకితం ఇచ్చారు. నాసిరుద్దీన్కు అంకితం ఇచ్చారు. దేన్ని అంకితం ఇచ్చారు? తబాకత్ ఈ నాసిరి అనే గ్రంథాన్ని. ఎవరు ఇచ్చారు? మిన్హజుద్దీన్ సిరాజ్. ఓకే. సో నెక్స్ట్, ఇరాన్ దేశపు నూతన సంవత్సరం నవరోజ్. ఇరాన్ దేశపు నూతన సంవత్సరాన్ని ఏమంటారమ్మా? నవరోజ్ అంటారు. ఓకే. నెక్స్ట్, సుల్తాన్ పాదాలను సింహాసనమును ముద్దు పెట్టుకోవడం ఎవరు అంటే పైబోస్. ఓకే. సుల్తాన్ పాదాలను సింహాసనాన్ని ముద్దు పెట్టుకోవడం పైబోస్ అండి. ఓకేనా? ఈ 4 కూడా మనకి సరైనవే. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో నవరోజ్ పండుగను ప్రవేశపెట్టింది ఎవరు? సో ఫస్ట్ వన్ బాల్బన్, సెకండ్ వన్ కైకుబాద్, థర్డ్ వన్ జలాలుద్దీన్ ఖిల్జీ, ఫోర్త్ వన్ అలావుద్దీన్ ఖిల్జీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, బాల్బన్ అండి. నవరోజ్ పండుగను ప్రవేశపెట్టింది కూడా ఎవరు అంటే బాల్బన్. నవరోజ్ పండుగను ఎవరు ప్రవేశపెట్టారు? బాల్బన్ ప్రవేశపెట్టారు. సో నెక్స్ట్ క్వశ్చన్, సుల్తాన్ను భూమి మీద భగవంతుడి నీడ అంటే జిలే ఇల్లాహి అని అభివర్ణించిన తొలి సుల్తాన్గా ఎవరిని పేర్కొంటారు? చూసుకోండి, సుల్తాన్ను భూమి మీద భగవంతుడి నీడ అంటే జిలే ఇల్లాహి అని అభివర్ణించిన తొలి సుల్తాన్గా ఎవరిని పేర్కొంటారు అంటే ఫస్ట్ వన్ బాల్బన్, సెకండ్ వన్ మైజుద్దీన్ బహరామ్ షా, థర్డ్ వన్ అలావుద్దీన్ మసూద్ షా, ఫోర్త్ వన్ నాసిరుద్దీన్ మహమ్మద్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరు సపోర్ట్ ఇవ్వండి. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను. అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు మాత్రం వాటిని మిస్ కాకుండా చక్కగా అన్నీ కూడా చూసేయండి. సో ఆన్సర్ కామెంట్ చేస్తారా? ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ, బాల్బన్. సుల్తాన్ను భూమి మీద భగవంతుడి నీడ అంటే జిలే ఇల్లాహి అని అభివర్ణించిన తొలి సుల్తాన్గా ఎవరిని పేర్కొంటారు అంటే బాల్బన్. తొలి సుల్తాన్గా బాల్బన్ని ఏ విధంగా పేర్కొంటారు అంటే భూమి మీద భగవంతుడి నీడ. దీని యొక్క అర్థం ఏంటి? జిలే ఇల్లాహి. జిలే ఇల్లాహి అర్థం ఏంటి? భూమి మీద భగవంతుడి నీడ. ఈ విధంగా అభివర్ణించిన తొలి సుల్తాన్గా ఎవరిని అంటే బాల్బన్. ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఈ క్రింది వాటిలో మైజుద్దీన్ అనే బిరుదును పొందినటువంటి వారు ఎవరు? ఫస్ట్ వన్ కైకుబాద్, సెకండ్ వన్ బాల్బన్, థర్డ్ వన్ బహరామ్ షా, ఫోర్త్ వన్ మసూద్ షా. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, కైకుబాద్. క్రింది వాటిలో మైజుద్దీన్ అనే బిరుదును పొందినటువంటి వారు ఎవరమ్మా? కైకుబాద్. ఈ కైకుబాద్ అనే ఆయన మైజుద్దీన్ అనే బిరుదును కూడా పొందారు. మైజుద్దీన్ అనే బిరుదు ఎవరికి ఉంది? కైకుబాద్ అనే ఆయనకు. నెక్స్ట్ క్వశ్చన్, మంగోలుల దాడులలో దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన మహమ్మద్ను ఏమని శ్లాఘించారు?
ఫస్ట్ వన్ షహీద్, సెకండ్ వన్ షమీన్, థర్డ్ వన్ షహూదా, ఫోర్త్ వన్ షహూద్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, షహీద్. మంగోలుల యొక్క దాడుల్లో దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన మహమ్మద్ను షహీద్ అని శ్లాఘించారు అంటే చెప్పడం జరిగిందనమాట. షహీద్ అని పిలిచారు, అరిచారు, ఈ విధంగా అయితే వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏ, క్రీస్తు శకం 1298లో అల్లావుద్దీన్ ఖిల్జీ దేవగిరి రాజైనటువంటి రామచంద్రదేవుణ్ణి ఓడించడంతో దక్షిణ భారతదేశంలో ముస్లింలు మొట్టమొదటి విజయం సాధించారు. బి, తనకు తానే రెండవ అలెగ్జాండర్గా ప్రకటించుకొని సికిందర్ ఈ సని అనే బిరుదులు పొందినటువంటి వారు అల్లావుద్దీన్ ఖిల్జీ. సి, ఇస్లాం మతాధిపతి అయిన ఖలీఫాస్చే భారతదేశపు మొదటి ముస్లిం సుల్తాన్గా మన్సూర్ పొందినటువంటి తొలి ఢిల్లీ సుల్తాన్గా ఇల్టుట్మిష్ గుర్తింపు పొందాడు. డి, ఉజ్జయినిలో మహంకాళి దేవాలయాన్ని నేలమట్టం చేసిన వారు ఇల్టుట్మిష్. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఏబిసి, సెకండ్ వన్ బీసీడీ, థర్డ్ వన్ ఏసీడీ, ఫోర్త్ వన్ ఏబిసిడి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. ఇక్కడ మనకి ఆల్ ఆఫ్ ద అబవ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే మీకు ఎక్కువ నాలెడ్జ్ అనేది మీరు తెలుసుకోవడం కోసం. బట్ అక్కడ ఫైనల్ ఎగ్జామ్లో అయితే ఆల్ ఆఫ్ ద అబవ్ మ్యాక్సిమం రావచ్చు, రాకపోవచ్చు, మనం ఎవరూ కూడా చెప్పలేకపోవచ్చు. సో అదే అనుకొని ఫిక్స్ అవ్వకండి, మీరైతే ఆన్సర్ కరెక్ట్గా చూస్ చేసుకొని పెట్టండి. ఓకేనా. సో అన్నీ కూడా మనకి సరైనవే. ఏంటేంటి, క్రీస్తు శకం 1298లో అల్లావుద్దీన్ ఖిల్జీ దేవగిరి రాజైనటువంటి రామచంద్ర దేవుణ్ణి ఓడించడంతో దక్షిణ భారతదేశంలో ముస్లింలు మొట్టమొదటి విజయం సాధించారు. చూడండి, అల్లావుద్దీన్ ఖిల్జీ దేవగిరి రాజైన ఎవరిని ఓడించాడు? రామచంద్ర దేవుణ్ణి. ఎప్పుడు ఓడించాడు? 1298లో. మొట్టమొదటి విజయం ఎప్పుడు సాధించారు? దక్షిణ భారతదేశంలో ఎవరు సాధించారు అంటే ముస్లింలు. ఓకేనా. నెక్స్ట్, తనకు తానే రెండవ అలెగ్జాండర్గా ప్రకటించుకొని సికిందర్ ఈ సని అని బిరుదులు పొందినటువంటి వారు అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ అనే ఆయన తనకు తానే రెండవ అలెగ్జాండర్గా పేరు పెట్టుకున్నారు. అలాగే సికిందర్ ఈ సని అనే బిరుదులు కూడా ఆయనకి వారే పెట్టుకున్నారు. అలాగే ఇస్లాం మతాధిపతి అయినటువంటి ఖలీఫా చేత భారతదేశపు మొదటి ముస్లిం సుల్తాన్గా మన్సూర్ ఆమోదపత్రం పొందిన తొలి ఢిల్లీ సుల్తాన్గా ఇల్టుట్మిష్ గుర్తింపు పొందారు. చూడండి, ఇస్లాం మతాధిపతి అయినటువంటి ఎవరు? ఖలీఫా చేత భారతదేశపు మొదటి ముస్లిం సుల్తాన్గా, భారతదేశం యొక్క మొదటి ముస్లిం సుల్తాన్గా మన్సూర్ అంటే ఆమోదపత్రం అండి. ఈ యొక్క ఆమోదపత్రం పొందినటువంటి తొలి ఢిల్లీ సుల్తాన్గా కూడా ఇల్టుట్మిష్ గుర్తింపు పొందారు. ఓకేనా. అలాగే ఉజ్జయినిలో మహంకాళి దేవాలయాన్ని నేలమట్టం చేసిన వారు ఎవరు అంటే ఇల్టుట్మిష్. ఉజ్జయినిలో మహంకాళి దేవాలయాన్ని నేలమట్టం చేసిన వారు ఎవరమ్మా? ఇల్టుట్మిష్. సో నెక్స్ట్ క్వశ్చన్, సైన్యంలో ఎక్తాదారీ పద్ధతి లేదా జాగీర్దారీ పద్ధతిని రద్దు చేసి సిద్ధ సైన్యాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? ఫస్ట్ వన్ జలాలుద్దీన్ ఖిల్జీ, సెకండ్ వన్ అల్లావుద్దీన్ ఖిల్జీ, థర్డ్ వన్ బాల్బన్, ఫోర్త్ వన్ కైకోబాద్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, అల్లావుద్దీన్ ఖిల్జీ. సైన్యంలో ఇక్తాదారీ పద్ధతి లేదా జాగీర్దారీ పద్ధతిని రద్దు చేసి సిద్ధ సైన్యాన్ని ప్రవేశపెట్టింది అల్లావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ చరిత్రలోని అత్యధిక భూమి శిస్తును వసూలు చేసిన రాజుగా పేరుగాంచిన వారు ఎవరు? భారతదేశ చరిత్రలోనే అత్యధిక భూమి శిస్తును వసూలు చేసిన రాజుగా పేరుగాంచిన వారు ఎవరు? ఫస్ట్ వన్ అల్లావుద్దీన్ ఖిల్జీ, సెకండ్ వన్ నజీరుద్దీన్ ఖస్రూ షా, థర్డ్ వన్ కుతుబుద్దీన్ ముబారక్ షా, ఫోర్త్ వన్ బాల్బన్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, అల్లావుద్దీన్ ఖిల్జీ. భారతదేశ చరిత్రలోనే అత్యధిక భూమి శిస్తు వసూలు చేసిన రాజుగా పేరుగాంచిన వారు ఎవరు అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ అండి. నెక్స్ట్ క్వశ్చన్, హెల్పర్ ఆఫ్ ద ఫైత్ అనే బిరుదును ధరించి ఇస్లాం మతం స్వీకరించిన హిందువుల్లో ఢిల్లీ సింహాసనంపై కూర్చున్న ఏకైక వ్యక్తిగా చరిత్రలో నిలిచిన వారు ఎవరు? ఫస్ట్ వన్ నసీరుద్దీన్ ఖుస్రూ షా, సెకండ్ వన్ కుతుబుద్దీన్ ముబారక్ షా, థర్డ్ వన్ అల్లావుద్దీన్ ఖిల్జీ, ఫోర్త్ వన్ జలాలుద్దీన్ ఖిల్జీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ చాలామంది పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేయమని అంటున్నారు. పీడిఎఫ్స్ అన్నీ కూడా మనకి ఏ యాప్స్ కానీ వెబ్సైట్స్ కానీ లేవు కాబట్టి నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. మనకి టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి, టెలిగ్రామ్ ఛానల్ ఒకటి, రెండు ఉన్నాయి. ఈ రెండింటి లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. అవి ఒకవేళ ఓపెన్ కాకపోతే డైరెక్ట్గా టెలిగ్రామ్లోకి వెళ్ళి రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని మన యూట్యూబ్ ఛానల్ నేమ్ని సెర్చ్ చేసినట్లయితే మనకి టెలిగ్రామ్ ఛానల్ ఒకటి కనిపిస్తుంది, టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి కనిపిస్తుందమ్మా. టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా. అన్నీ కూడా మీరు నచ్చినవి డౌన్లోడ్ చేసుకుని చక్కగా చూసుకోండి.
సో ఆన్సర్ వచ్చేసరికి కామెంట్ చేశారా? ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. హెల్పర్ ఆఫ్ ద ఫెయిత్ అనే బిరుదును ధరించి ఇస్లాం మతం స్వీకరించిన హిందువుల్లో ఢిల్లీ సింహాసనంపై కూర్చున్న ఏకైక వ్యక్తిగా చరిత్రలో నిలిచిన వారు ఎవరు అంటే నసీరుద్దీన్ ఖుష్రూ షా. ఈ నసీరుద్దీన్ ఖుష్రూ షాకి ఉన్నటువంటి బిరుదు ఏది? హెల్పర్ ఆఫ్ ద ఫెయిత్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఇస్లాం వ్యతిరేక హిందూ అనుకూల విధానంతో పరిపాలించి మసీదులలో హిందూ దేవుళ్ళ విగ్రహాలు ప్రతిష్ఠించాలని ఆదేశించింది ఎవరు? ఫస్ట్ వన్ కుతుబుద్దీన్ ముబారక్ షా, సెకండ్ వన్ నజీరుద్దీన్ ఖుష్రూ షా, థర్డ్ వన్ జలాలుద్దీన్ ఖిల్జీ, ఫోర్త్ వన్ అల్లావుద్దీన్ ఖిల్జీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నజీరుద్దీన్ ఖుష్రూ షా ఇస్లాం వ్యతిరేక హిందూ అనుకూల విధానంతో పరిపాలించి మసీదులలో హిందూ దేవుళ్ళ విగ్రహాలు ప్రతిష్ఠించాలని ఆదేశించింది ఎవరు అంటే నజీరుద్దీన్ ఖుష్రూ షా అండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. అల్లావుద్దీన్ విజయాలను వివరిస్తున్న తారిక్ ఈ అలై గ్రంథాన్ని రచించిన ఇతని ఆస్థాన కవి ఎవరు? ఫస్ట్ వన్ అమీర్ ఖుస్రో, సెకండ్ వన్ అబ్దుల్లా ఖుస్రో, థర్డ్ వన్ అలా ఉల్ ముత్కా, ఫోర్త్ వన్ మాలిక్ మహమ్మద్ జైసీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అమీర్ ఖుస్రో. అల్లావుద్దీన్ విజయాలను వివరిస్తున్న తారిక్ ఈ అలై గ్రంథాన్ని రచించినటువంటి ఇతని ఆస్థాన కవి ఎవరు అంటే అమీర్ ఖుస్రో అండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. నేను శాస్త్రాలు కానీ ఖురాన్ కానీ చదవలేదు. ఏది ధర్మమో ఏది అధర్మమో నాకు తెలియదు. పరిస్థితులకు అనుకూలంగా రాజ్య శ్రేయోభివృద్ధికి అవసరం అని భావించిన శాసనాలు చేస్తాను అని పేర్కొన్నవారు ఎవరు? ఫస్ట్ వన్ అల్లావుద్దీన్ ఖిల్జీ, సెకండ్ వన్ జలాలుద్దీన్ ఖిల్జీ, థర్డ్ వన్ రజియా సుల్తానా, ఫోర్త్ వన్ ఘియాజ్ ఉద్దీన్ బాల్బన్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అల్లావుద్దీన్ ఖిల్జీ అండి. నేను శాస్త్రాలను కానీ ఖురాన్ను కానీ చదవలేదు. ఏది అధర్మమో ఏది ధర్మమో నాకు తెలియదు. పరిస్థితులకు అనుగుణంగా రాజ్య శ్రేయోభివృద్ధికి అవసరమని భావించిన శాసనాలను మాత్రమే చేస్తానని చెప్పింది ఎవరమ్మా? అల్లావుద్దీన్ ఖిల్జీ. ఎవరు చెప్పారు? అల్లావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో సరి కాని వాక్యాన్ని గుర్తించండి. ఏ అల్లావుద్దీన్ ఖిల్జీ సిద్ధ సైన్యాన్ని రూపొందించి సైనికులకు ఇనాంలకు బదులుగా ద్రవ్య రూపంలో జీతాలు చెల్లించే ఐతలాక్ విధానాన్ని ప్రవేశపెట్టాడు. బి అల్లావుద్దీన్ ఖిల్జీ ప్రభు వర్గాలపై ముహతాసిబ్ అనే గూఢచారులను నియమించాడు మరియు బ్లడ్ అండ్ ఐరన్ విధానాన్ని పాటించాడు. సి రాజు ఆధీనంలో ఉన్న భూమి అంటే ఇనాంలను వెనక్కి తీసుకొని ఇక్తా భూమిని తగ్గించాడు కానీ పూర్తిగా రద్దు చేయింది అల్లావుద్దీన్ ఖిల్జీ. పంట పొలాలను సర్వే చేయించి శిస్తు నిర్ణయించడానికి కొత్తగా ముస్తకరాజ్ అనే పదవికి ప్రత్యేక ఉన్నత ఉద్యోగిని నియమించి రైతులతో ప్రత్యక్ష సంబంధాలను ఏర్పరచుకున్నవారు అల్లావుద్దీన్ ఖిల్జీ. సో ఫస్ట్ వన్ ఏబీ, సెకండ్ వన్ బీసీ, థర్డ్ వన్ సిడి, ఫోర్త్ వన్ పై వన్ సరైనవి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇవన్నీ కూడా సరైనవే అని ఇచ్చాడు, అంటే సరి కానివేని ఇవన్నీ కూడా. కాబట్టి మనం దాని గురించి ఎక్కువగా చదవనవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్. ఢిల్లీని పాలించిన సుల్తానుల్లో ఘాజీ అనే బిరుదును ధరించిన మొదటి వారు ఎవరు? ఫస్ట్ వన్ మహమ్మద్ బిన్ తుగ్లక్, సెకండ్ వన్ ఫిరోజ్ షా తుగ్లక్, థర్డ్ వన్ ఘియాజుద్దీన్ తుగ్లక్, ఫోర్త్ వన్ నజీరుద్దీన్ మహమ్మద్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఘియాజుద్దీన్ తుగ్లక్. ఢిల్లీని పాలించిన సుల్తాన్లో ఘాజీ అనే బిరుదును ధరించిన మొదటి వారు ఎవరు అంటే ఘియాజుద్దీన్ తుగ్లక్ అండి. ఘాజీ అనే బిరుదు ఎవరు? మొదటి వారు ఘియాజుద్దీన్ తుగ్లక్. నెక్స్ట్, తుగ్లక్ వంశ స్థాపకుడైన ఘియాజుద్దీన్ తుగ్లక్ అసలు పేరు ఏది? ఫస్ట్ వన్ ఘాజీ మాలిక్, సెకండ్ వన్ మాలిక్ గురు, థర్డ్ వన్ జునా ఖాన్, ఫోర్త్ వన్ ఖుస్రూ ఖాన్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఘాజీ మాలిక్. తుగ్లక్ వంశ స్థాపకుడైనటువంటి ఘియాజుద్దీన్ తుగ్లక్ అసలు పేరు ఏంటి అంటే
ఘాజీ మాలిక్. ఘాజీ మాలిక్ యొక్క పేరు ఇంకొక పేరు ఏదంటే ఘియాజుద్దీన్ తుగ్లక్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏ, ఢిల్లీని పాలించిన సుల్తాన్లో ఘాజీ బిరుదు స్వీకరించిన మొట్టమొదటి వ్యక్తి ఘియాజుద్దీన్ తుగ్లక్. బి, తండ్రిని అంటే ఘియాజుద్దీన్ తుగ్లక్ చంపాలన్న దుర్బుద్ధితోనే జునాఖాన్ శిబిరం తయారు చేయించాడని ఇబన్ బటూటా తన రచనలో పేర్కొన్నారు. సి, 29 సార్లు మంగోలులను ఓడించి తరిమివేసి మాలిక్ ఈ ఘాజీ బిరుదు స్వీకరించిన వారు ఘియాజుద్దీన్ తుగ్లక్. డి, జునాఖాన్ కాకతీయ రెండవ ప్రతాపరుద్రుడిని క్రీస్తు శకం 1323లో ఓడించి ఓరుగల్లును ఆక్రమించి దానిని సుల్తాన్పూర్ అనే పేరు పెట్టి ఓరుగల్లును సుల్తానత్లో కలిపాడు. సో ఆప్షన్స్, ఫస్ట్ వన్ ఏబి, సెకండ్ వన్ బీసీ, థర్డ్ వన్ సిడి, ఫోర్త్ వన్ ఏబిసిడి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. అన్నీ కూడా సరైనవే. ఢిల్లీని పాలించిన సుల్తాన్లో ఘాజీ బిరుదు స్వీకరించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే ఘియాజుద్దీన్ తుగ్లక్ అండి. ఢిల్లీని పాలించినటువంటి సుల్తాన్లో ఘాజీ బిరుదు స్వీకరించిన మొట్టమొదటి వ్యక్తి ఘియాజుద్దీన్ తుగ్లక్. అలాగే తండ్రిని అంటే ఘియాజుద్దీన్ తుగ్లక్ చంపాలన్న దుర్బుద్ధితోనే జునాఖాన్ శిబిరం తయారు చేయించాడని ఇబన్ బటూటా, ఎవరమ్మా, ఇబన్ బటూటా తన రచనల్లో పేర్కొన్నారు. ఎవరి గురించి? ఘియాజుద్దీన్ను చంపాలన్న దుర్బుద్ధితోనే జునాఖాన్ శిబిరం తయారు చేయించాడని ఇబన్ బటూటా తన రచనలో పేర్కొన్నారు. అలాగే 29 సార్లు మంగోలులను ఓడించి తరిమివేసి మాలిక్ ఈ ఘాజీ బిరుదును స్వీకరించిన వారు కూడా ఘియాజుద్దీన్ తుగ్లక్. ఎవరు? ఘియాజుద్దీన్ తుగ్లక్. ఎన్నిసార్లు? 29 సార్లు. ఎవరిని ఓడించారు? మంగోలులను ఓడించారు. అలాగే ఏ బిరుదు పొందారు? మాలిక్ ఈ ఘాజీ బిరుదు పొందారు. నెక్స్ట్, జునాఖాన్ కాకతీయ రెండవ ప్రతాపరుద్రుడిని క్రీస్తు శకం 1323లో ఓడించి ఓరుగల్లును ఆక్రమించి దానిని సుల్తాన్పూర్ అనే పేరు పెట్టి ఓరుగల్లును సుల్తానత్లో కలిపాడు. ఓకేనా. జునాఖాన్ కాకతీయ రెండవ ప్రతాపరుద్రుడిని 1323లో ఓడించాడు. అలాగే ఓరుగల్లును ఆక్రమించి దానిని సుల్తాన్పూర్ అనే పేరు కూడా పెట్టి ఓరుగల్లును సుల్తానత్లో కలిపాడు. నెక్స్ట్ క్వశ్చన్, తన ఆస్థానంలో సంగీతాన్ని నిషేధించి గుర్రాల మీద వార్తలను చేరవేసే పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు? ఫస్ట్ వన్ మహమ్మద్ బిన్ తుగ్లక్, సెకండ్ వన్ ఫిరోజ్ షా తుగ్లక్, థర్డ్ వన్ ఘియాజుద్దీన్ తుగ్లక్, ఫోర్త్ వన్ నజీరుద్దీన్ మహమ్మద్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఘియాజుద్దీన్ తుగ్లక్. తన ఆస్థానంలో సంగీతాన్ని నిషేధించి గుర్రాల మీద వార్తలను చేరవేసే పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు? ఘియాజుద్దీన్ తుగ్లక్ అండి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, సతీ సహగమన వ్యవస్థను నిర్మూలించిన మొదటి సుల్తాన్గా పేరు పొందిన తుగ్లక్ వంశస్థులు ఎవరు? ఫస్ట్ వన్ మహమ్మద్ బిన్ తుగ్లక్, సెకండ్ వన్ ఘియాజుద్దీన్ తుగ్లక్, థర్డ్ వన్ నజీరుద్దీన్ మహమ్మద్, ఫోర్త్ వన్ ఫిరోజ్ షా తుగ్లక్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అమ్మా. మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ అయితే మనకి చాలా అవసరం. ఎందుకంటే మీరు ఎంతలా సపోర్ట్ చేస్తే నేను అన్ని ఎక్కువ వీడియోస్ అయితే ఇంకా చేస్తూనే ఉంటాను. ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్ని కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. వీడియో టైటిల్ మీద మీరు క్లిక్ చేసి నచ్చిన ప్లేలిస్ట్ ఓపెన్ చేసుకొని చక్కగా చూసేయండి. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేసేస్తాను. ఓకేనా. సో ఆన్సర్ కామెంట్ చేస్తారా మరి? ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, మహమ్మద్ బిన్ తుగ్లక్. సతీ సహగమన వ్యవస్థను నిర్మూలించిన మొదటి సుల్తాన్గా పేరు పొందినటువంటి తుగ్లక్ వంశస్థులు ఎవరు అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ అండి. ఏం చేశారు? సతీ సహగమన వ్యవస్థను నిర్మూలించినటువంటి మొట్టమొదటి సుల్తాన్గా పేరు పొందిన వారు ఎవరు? మహమ్మద్ బిన్ తుగ్లక్. సో గైస్, మనకి ఈ క్లాస్ అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. సో వీడియోని ఒక చిన్న లైక్ చేసేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు కూడా మన వీడియోస్ని ఫాలో అయిపోతూ ఉండండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.